ఎంపీఆర్ కృష్ణయ్య బీసీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అడ్మిషన్స్ లో గందరగోళం నెలకొందని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు ఈ పథకం ఎంతో ఉపయోగపడిందని, పెండింగ్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి విద్యా విధానం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో చదువుల సంఖ్య కానీ, వాళ్ళ ఆలోచనలో వస్తున్నటువంటి మార్పు కానీ, సామాజికంగా ఆర్థికంగా వాళ్ళని ఎన్నుకోరు. ఎన్నికల మేనిఫెస్టోలో సమాజంలోని అన్ని వర్గాల వారికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి పార్టీ ఈరోజు ఒక్కొక్క వర్గాన్ని ఏ రకమైనటువంటి నిర్లక్ష్యానికి, ఏ రకమైనటువంటి అన్యాయానికి గురి చేస్తూ ఉన్నదో మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అన్ని వర్గాల కంటే ఎక్కువ విద్యార్థి లోకం విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం